మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా హంసత్రి ప్రత్యేక కథనం. అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయ చిత్రపటంలో మరచిపోలేని పేరు. ఆగస్టు 2018 16వ తేదీ వారు దేశ ప్రజల నుండి భౌతికంగా దూరమైన ఆయన పాటించిన రాజకీయ విలువలు ఇప్పటి వారు మాట్లాడినా ఆచరించడానికి మనసు ఒప్పుకోవడం ఉండదు. వీరి గురించి చెప్పాలి అంటే ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదలకుండా అవిశ్వాసంలో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం కూలిపోయినా చలించని నేత. భారత్ అంటే విషం కక్కే దాయాది దేశం స్నేహహస్తం చాచి బస్సు యాత్ర చేస్తే కార్గిల్ యుద్ధం బహుమతిగా అందజేసింది పొరుగు దేశం. ఒక ప్రతిపక్ష నేతగా, ప్రభుత్వ ప్రతినిధిగా కూడా లోక్సభలో ఆయన చేసిన ప్రసంగాలు అడ్డుపడకుండా విపక్ష సభ్యులు వినడానికి ఆసక్తి చూపేవారంటే ఆయన పట్ల వారికి ఉన్న గౌరవం తెలుస్తోంది. ఆయన ఆరోగ్య విషయంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ వైద్యం కోసం వారిని విదేశాలకి ప్రభుత్వ ఖర్చుతో పంపారు అంటే ఆయన విలువ తెలుస్తుంది. ఈరోజు ఆయన వర్ధంతి. నాటి ఆయన విలువలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు అనే సమాధానమే వస్తుంది. వారికి ఆయన వర్ధంతి రోజున హంసత్రి యాజమాన్యం, ఉద్యోగులు అంజలి ఘటిస్తున్నాం. రిపోర్టర్ చార్యులు, హంసత్రి.